మీడియా పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక నిజం కూడా మాట్లాడినట్టు మనం చూడలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పొరపాటున ఒక నిజం మాట్లాడితే ఆయన తల, ఆయన బాడీ 1000 ముక్కలు అయిపోద్దేమో అని చెప్పి యేసు ప్రభు చెప్పినట్టున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి బతుకంతా అబద్ధాల బతికి, అబద్ధాలతో రాజకీయం చేస్తాడు, అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు, బురుడి కొట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి అధికార పక్షాన్ని ఫేస్ చేసే దమ్ము లేక అసెంబ్లీకి వెళ్ళక పిరికోడ్లాగా ఆయన కొంపలో మీడియా సమావేశం పెట్టుకుని ఆయనకు సంబంధించిన మీడియా ఛానల్ని, మీడియా ప్రతినిధులను పిలుచుకొని ఆయనే క్వశ్చన్లు ఇచ్చి ఆ మీడియా ప్రతినిధులతో అడిగించి ఏదో హడావుడి చేసే ప్రయత్నం చేస్తాడు. పోనీ ప్రెస్ మీట్ లేదని ఒకటని నిజం మాట్లాడాడంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడలా. అన్ని పచ్చి అబద్ధాలు, పోరంపోకు మాటలు మాట్లాడాడు. సరే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి. దానిలో సాక్షి ఒకటి, ఎన్టీవీ ఒకటి. ఈ సాక్షి, ఎన్టీవీ దరిద్రపోటు ఛానల్స్. ఆ ఛానల్స్ లో ఒక్క డేట్ తప్పితే ఏది వాస్తవం ఉండదు, ఒక్క న్యూస్ కూడా నిజం ఉండదు, అన్ని పచ్చి అబద్ధాలే. నిన్న ఎన్టీవీ వాళ్ళు ఒక న్యూస్ వండి వార్చారనమాట. ఏంట న్యూస్ అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానికి వెళ్తున్నారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానికి వెళ్ళకపోతే లోకేష్ గారు ఉప ప్రధానికి వెళ్తున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు కథనం వండి వార్చారు. ఆ కథనం కూడా రైటర్స్ అనే ప్రతినిధి చెప్పాడని చెప్పి రైటర్స్ పత్రికల మీద వేసేసారు. అంటే ఆఖరికి మీడియా ప్రతినిధుల పేర్లు వాడుకొని కూడా పచ్చి అబద్ధాలు చెప్పే స్థాయికి దిగజారిపోయింది సాక్షి, ఎన్టీవీలు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా ఎంత దారుణంగా దిగజారిపోయిందో ప్రజలందరూ గమనించండి. జగన్ రెడ్డికి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, మీడియాలు కానీ ఒక్కటి కూడా వాస్తవాలు మాట్లాడవు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక కానీ, ఎన్టీ పత్రిక కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూనే ఉంటుందనే విషయం